హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెమోట్ తెలుగు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈరోజు వచ్చేసి నేను పొంటి కూర పప్పు, అదేనండి మన గోంగూర పప్పు చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేయండి ఒకసారి. పొంటి కూర పప్పుకు మనకు కావాల్సిన పదార్థాలు: పొంటి కూర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ముందుగా నానబెట్టుకున్న పప్పు, అలాగే టమాటాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అయితే దీంతో పాటు కొంచెం పసుపు, కారం, ఉప్పు. ఇవేనండి మన గోంగూర పప్పుకు కావాల్సిన పదార్థాలు. సో పప్పు ఎలా చేయాలో చూపిస్తానమాట. ఇది వచ్చేసి మనకు సింపుల్గా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇది మన బ్యాచిలర్ స్పెషల్. మనం కూడా ఎప్పుడు చేయం కాబట్టి మనకు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఒక ఇది అనేది ఉంటుందన్నమాట. సో మనం చూస్తూ చేస్తూ ఉంటే మనకి అలవాటు అయిపోతుంది. దీంట్లో ఇది అది అని చెప్పి అర్థమవుతుంది అనమాట. మనం చేయకపోయేసరికి ఏంటి ఎలా చేయాలో అనేది అర్థం కాదనమాట. సో మనందరి భయం పడగొట్టడానికి మన బ్యాచిలర్స్ కోసం మన కోసం ఇలా కుకింగ్ వీడియోస్ అయితే నేను క్రియేట్ చేసి మీ అందరి ముందుకు తీసుకొస్తాను. నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్యాచిలర్స్ కోసం ఈ ఫుడ్ వీడియోస్ నేను తయారు చేసి మీకు చూపిస్తానమాట, మీరు కష్టపడకుండా. ఓకేనా? పప్పు ప్రాసెస్ ఏంటని చూసేద్దాం. ఓకేనా? బాయ్. అయితే మనం ఇప్పుడు ముందుగా పప్పులో వచ్చేసి కొన్ని టమాటాలు, మనం కట్ చేసుకున్న టమాటాలు, దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వచ్చేసి కొత్తిమీర. ఇవి మన ఇష్టం, మన ఆప్షనల్ అండి, ఎంతన్నా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ని బట్టి మనం వేసుకోవడానికి వస్తుంది అనమాట. దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలన్నమాట. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి ఇలా వేయడం వల్ల పప్పు టేస్ట్ వస్తుంది అనమాట. దీంట్లోకి వచ్చేసి సాల్ట్ అనమాట, కొద్దిగా సాల్ట్. దీంట్లోకి వచ్చేసి మనం కొద్దిగా పసుపు, మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మరి దాంతో కారం సరిపోదు, కొంచెం యాడ్ చేసుకుందాం అనుకుంటే కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు మనకు తెలిసిపోతుంది అనమాట. సరిపోతుంది, కొద్దిగా మనం ఈ కారం కూడా వేసుకోవాలన్నమాట. దీని తర్వాత చివరిగా మన గోంగూర. నేను వచ్చేసి గోంగూర వచ్చేసి 4 కట్టలు తీసుకున్నాను అనమాట. సో చాలా ఎక్కువైపోయింది. సో 3 కట్టలు అయితే నేను ఇలా తుంచి ఇలా వేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఒక్కడికే కాబట్టి. ఒకవేళ ఈ పప్పు మీరు తినాలనుకుంటే విజిట్ చేయండి మై హోమ్ని. ఓకేనా? ఇలా మనం మొత్తం అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్, కొంచెం చివరిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆయిల్ వేసుకుంటే జర తొందరగా ఉడుకుద్ది అనమాట. సో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కుక్కర్ మూత అయితే పెట్టేసి మనం పప్పును అయితే ఉడికిచ్చేద్దాం. చూసారు కదా, మన పప్పు అయితే మనం కుక్కర్ విజిల్ ఇలా పెట్టేసుకొని దీన్ని అయితే ఉడికించుకుందాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, స్టవ్ అయితే వెలిగించేసి నేనైతే పప్పు అయితే పెట్టేశాను అనమాట. 3 విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఉంది ఏంటని చూపిస్తాను. ఓకేనా? బస్ मैं आ रहा हूँ, मेरे को बताओ. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే విజిల్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటని చూపిస్తాను అనమాట. విజిల్ అయితే ఆవిరైతే వెళ్ళిపోయింది. గోంగూర పప్పు అనమాట. చూస్తున్నారు కదా, పప్పు అయితే ఇలా ఉడికిపోయింది అనమాట. పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. దీన్ని అయితే ప్రజెంట్ ఇప్పుడు పప్పు అయితే మెరిగిపోయింది కదా, పప్పు గుత్తుని అయితే మనం పప్పు అయితే మెరుకుందాం. పప్పు గుత్తుని. ఓకేనా?
చూస్తున్నారు కదా, పప్పు గుత్తితోని పప్పు రుద్దుకోవాలన్నమాట. ఈరోజు గోంగూర పప్పు. అయితే ఫ్రెండ్స్, మీకు గోంగూర పప్పు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకంటే గోంగూర పప్పు అయితే ఇష్టమే. ప్రతి ఒక్కరికి అన్ని పప్పులు ఇష్టమే ఉంటుంది, కానీ గోంగూర పచ్చడి అయితే కొంచెం, గోంగూర పప్పు అయితే కొంచెం పుల్లగా అలా ఉంటుంది కదా, అందుకని చెప్పి మీకు ఎవరికైనా గోంగూర పప్పు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, వారికి పంపిస్తాను. ఈరోజు వచ్చేసి నా స్పెషల్, మన బ్యాచిలర్ స్పెషల్ వచ్చేసి మనకు గోంగూర పచ్చడి పప్పు అనమాట. సారీ, పచ్చడి అని వస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కువ నాకు టమాటా పచ్చడి అంటే ఇష్టం అనమాట. సో దాని గురించి ఓకేనా. ఫైనల్గా అయితే మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటంటే చూసిద్దాం. గోంగూర పప్పు రెడీ అనమాట. ఇప్పుడు వేడి అన్నం వేసుకొని, అన్నం అయిపోయిందనమాట. వేడి అన్నము, గోంగూర పచ్చడి, దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కుమ్మి పడేద్దాం. ఫైనల్గా అయితే వేడి పప్పు, వేడి రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో నేను చూపిస్తాను, ఓకేనా. మనకు పప్పు సాంబార్ ఏది ఉన్నా కొద్దిగా పచ్చడి వేసుకొని ఒక ముద్ద తినాలంటుందన్నమాట. అన్నిటికంటే ముందు ఇలా పచ్చడితో తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. ఫైనల్గా నేను చేసిన పుండికూర పప్పు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నెక్స్ట్ మీకు ఏ ఫుడ్ కావాలో, ఏ ఫుడ్ ప్రిపేర్ చేయాలో మీరు నాకు కామెంట్ చేయండి. ఆ ఫుడ్ నేను ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ.